ఒక యవనస్తుడు అలా వెళ్తున్నాడు అనుకో, లేదా నువ్వు నేను వెళ్తున్నాం అనుకో, తెల్ల చొక్కా వేసుకొని ఈ కాకులకి కడుపులో మంట, పిచ్చుకలకి కడుపులో మంట, అవునా కాదా? వెళ్తే ఏం చేస్తాయి? కొంగలో కాకులు రెట్టేస్తాయి కదా, తల మీద పడవచ్చు, చొక్కా మీద పడవచ్చు. వెంటనే మనం దాన్ని ఏం చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత కడిగేసుకోవాలా, తుడిచేసుకోవాలా? ప్రస్తుతం ముందు తుడుచుకుంటాం, తర్వాత ఇంటికి వచ్చి తలస్నానం చేస్తాం. మొన్నటిదాకా తుడుచుకున్నాం, ఇప్పుడు తలస్నానానికి వచ్చాం. అలా కాకుండా అసలు కొంగలే నా తల మీద నుంచి పోకుండా చూస్తానని, కొంగలు కాకులు నా తల మీదకు పోకూడదు, పోతే అన్నాడు అనుకో, ఈడు మెంటలోడు. అర్థమైందా? ఇప్పుడు ఒక కచ్చిపు తీసుకొని లేదా ఒక ఏదన్నా తీసుకొని అని రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకో, ఏంట్రా అంటే కొంగలో కాకులు నా మీద వాలకూడదో, అది వాలకూడదు కాదు, రెట్ అయ్యకూడదో అన్నాడు అనుకో, ఓహో ముదిరిందిరా, ఈయన మెంటల్ హాస్పిటల్కి జాయిన్ చేయటం మంచిది అనుకుంటారు. అర్థమైందా? ఇది ధర్మశాస్త్ర సంబంధమైన ముదిరిన భక్తి. లేదా అబద్ధికుడు, నాకే క్రియలు, నా తలంపుల్లో పాపము లేదు అనేటువంటి వాడు అంత అబద్ధికుడు రెండోవాడు లేడు. అప్పుడప్పుడు మన ఆలోచనలలో పాపం ప్రవేశిస్తుంది. ప్రవేశించిందా లేదా? లేదు, ప్రవేశించలేదు అన్నటువంటి వారు ఒకసారి చేతులు ఎత్తరా, వాళ్ళకి నేను సంపూర్ణమైన సన్మానం చేస్తానమ్మా. బాబు, ఒక్కొక్కడో వైట్ అండ్ వైట్ వేసుకొని యేసు ప్రభులాగా నడుస్తూ మధ్యపాపిడి తీసి సెంటు కొట్టుకొని ఇలా వస్తాడు. ఏంటంటే, పాపుల్లారో అసలు నేను ఎంత పరిశుద్ధుడునో, అసలు నాకు ఏ పాపం నాలో పని లేదంటాడు. ఈడంతా చింతామణి నాటకం ప్రపంచంలో ఎవడు వేయట్లేదని అర్థం.